అందుకే నమస్కారం. ఒక 2 మాటలు చెప్తున్నాను. నీకెవరికైనా ఈ మాటలు అవసరమైతే, నీకెవరికైనా పని చేస్తే ఈ మాటలు ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా మీడియా వారు ఖచ్చితంగా దీన్ని వినాలి. ఇప్పుడు హైట్లో అంటే నా హైట్ ఉదాహరణ, నా హైట్లో సాంసల్ డ్యామ్ ఉంది. నెల్లూరులో సాంసల్ పెన్న ఉంది కదా, ఆ డ్యామ్ ఉంది, సాంసల్ డ్యామ్. ఆ డ్యామ్ తెగిపోతే ఆ నీరు ఒక్కసారే వచ్చి కింద ఊరు ఉన్నాయి కదా, ఇవన్నిటిని ముంచేస్తుంది. సాంసల్ డ్యాము తెగిపోతే, అర్థమవుతుంది కదా, డ్యామ్ తెగిపోతే. ఎందుకంటే ఈ నెల్లూరులో చెరువులు పూడ్చినా పెద్ద ఇబ్బంది లేదు. చెరువుల వల్ల పెద్ద ఇబ్బంది అయితే రాదు, ఏమి బాగానే ఉంటుంది చెరువులు పూడ్చినా పోవకపోయినా. ఎందుకంటే చాలా మంది ఏరియాల్లో ఈ సర్వేపల్లి కావచ్చు, చుట్టుపక్కల నెల్లూరులో కావచ్చు, చాలా చెరువులు పూడ్చేసి అక్కడక్కడ ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. అదేవిధంగా చోట్లు కబ్జా చేస్తున్నారు. ఒకటి, ఈ నెల్లూరు మునిగిపోతే, నెల్లూరు పెన్నా నది సాంసర్ డ్యామ్ దిగిపోతే, ఈ కింద డౌన్ అంటే నా హైట్లో వచ్చి సాంసర్ డ్యామ్ ఉంది, ఈ నెల్లూరు హైట్లో వచ్చి ఊర్లు ఉన్నాయి అంటే నెల్లూరు డౌన్, మొత్తం నెల్లూరు అంతా తుడిచికెళ్ళిపోద్ది. అర్థమైందా? ఒకటి. రెండోది ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఈ పిల్లాడు ఇక్కడ ఉన్నాడు, నేను ఎక్కడున్నా అంటే హైట్లో. ఇది ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు హైట్లో ఉన్నా నేను. ఇప్పుడు సముద్రం గురించి చెప్తా. సముద్రం, ఈ సముద్రం గురించి ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈ సముద్రంలో చుట్టూ చెట్లు నాడతారు. ఈ ఏరియా పక్కన మడ చెట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక సునామీ లాంటి సముద్రం పొంగినప్పుడు ఆ చెట్లు ఆపి వర్షము, ఆ వరద రాకట, ఆ సునామీ రాకట ఆ చెట్లు ఆపుతాయి అని చెప్పి సముద్రం పక్క చెట్లు నాటుతారు. కాలువ పక్కన మడ చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మడ చెట్లు కొట్టేశారు, సముద్రం పక్కన ఉన్న చెట్లు కొట్టేశారు. ఇంకోటి ఏం చెప్తున్నానంటే, సముద్రం పక్కన ఉన్న 5 పెద్ద పెద్ద తెప్పలు ఉంటాయి సముద్రానికి. మీరు చూస్తుంటారు సముద్రం పెద్ద పెద్ద తెప్పలు. ఇప్పుడు ఆ తెప్పలన్నీ తవ్వేస్తారు అనమాట. దెబ్బలన్నీ తవ్వేసి బయటకు తోసేస్తారు. ఇప్పుడు చాలా వరకు డౌన్ అయిపోయింది. ఏది మన భూమికి డౌన్ అయిపోయింది. పొరపాటుని ఒక సునామీ లాంటిదో లేకపోతే ఏదైనా వచ్చింది అనుకో, ఆ సముద్రంలో నీళ్ళన్నీ వచ్చి ఇది మన ఊర్లోకి వచ్చి ఈ మత్స్యకారులు అందరినీ చూసేస్తుంది. ఎవరిని? మత్స్యకారులను తుడిచిపెట్టేస్తుంది. అదవుతుందా? ఇది పెన్న తెగితే, సాంసర్ డాము తెగితే ఊర్లు మునిగిపోతాయి. రెండోది ఇప్పుడు జరిగేది ఏంటంటే, సముద్రంలో వంచిన ఇసుకంతా తవ్వేసి కింద తవ్వుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆనకట్ట ఉంటుంది. ఏది మన భూమికి సముద్రానికి మధ్యలో ఒక ఆనకట్టలాగా ఉంటుంది. ఆ ఆనకట్ట తీసేసారు అనుకో, సముద్రం పొంగినప్పుడు ఆటోమేటిక్గా సముద్రం పొంగడం అంటే మీకు తెలుసో తెలీదో, 6 గంటలు నీరు బయటకు వస్తాయి, అంటే పోటు అంటారు. 6 గంటలు సముద్రంలో నీళ్ళు వెళ్ళిపోతాయి, దాన్ని పాటు అంటారు. పోటు పాటు అంటే 2 ఉంటుంది అనమాట. పోటు ఎక్కింది, పాటలు ఆగింది, 2 ఉంటాయి. అయితే ఇప్పుడుండే అధికారులు, ముందున్న అధికారులు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు కావచ్చు, ఆ మట్టి తవ్వేస్తే చూస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి ముప్పు దేని వల్ల అంటే నీటి వల్లే ముప్పు. ఇటు పైన తెగినా ఈ ఊర్లో ఉన్న ప్రజలు కొట్టుకెళ్ళిపోతారు, ఆ సముద్రం పొంగినా ఈ ఊర్లో ఉన్న కొట్టుకుపోతారు. అర్థమవుతుందా? ఎందుకురా సముద్రం చాలా కింద ఉంటుంది కదా అని నువ్వు అనొచ్చేమో. ఇప్పుడు మా ఇద్దరి హైట్ ఎలా ఉంది? భూమికి మా ఇద్దరు చూస్తా ఉన్నాం. ఇది ఎలా ఉంటుందంటే, భూమికి ఇది సముద్రం, సముద్రం, వీడి భూమి, వీడి కంటే నేను హైట్లో ఉంటా. అంటే సముద్రం భూమి కంటే హైట్లో ఉంటుందన్న సంగతి మీకు ఎవరికైనా తెలుసా? తెలవకపోతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సముద్రం అనేది భూమి ఈ హైట్లో ఉంటే సముద్రం ఈ హైట్లో ఉంటుంది, అంటే నా హైట్లో ఉంటుంది. ఇది భూమే ఎక్కడైనా సరే, కానీ సముద్రం నా హైట్లో ఉంటుంది. ఎందుకు పొంగట్లేదు, మరి ఎందుకు ఊరు ముంచట్లేదంటే దేవుడు ఆజ్ఞ. దేవుడు దాన్ని అక్కడే పెట్టారు. నువ్వు అక్కడే ఉండు, నీ స్థానం అదే అక్కడ పెట్టారు. పాములు, తేలులు, అనేక రకాల జంతువులు, సింహాలు మన మీదకి వస్తే దాడి చేసి తినేయగలవు. కానీ దేవుడు ఒక మాటకి భయపడి లోబడి అవి అడవుల్లోనే ఉంటున్నాయి. సముద్రం మన మీదకి రావట్లేదు. ఎందుకు మనం చెప్తాను కదా, సముద్రం పొంగింది ఎవరి వల్ల అంటే ఒక మనిషి వల్లే. మనిషి చేసే ఒక చెడ్డ పనుల వల్ల ఈ రోజు ఖచ్చితంగా ఈ నెల్లూరికి ముప్పు వస్తే కృష్ణాపట్నం పోర్టు ఏరియాలోంచి ఒక్కసారి సునామీ తోసి ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం మునిగిపోతాయి.
నేను చెప్పేది అయితే మీ మీడియా వాళ్ళు నాయకులు వెళ్ళి కృష్ణాపట్నం 3 దాటిన తర్వాత చూస్తే అక్కడ పెద్ద పెద్ద గుంటలు పెట్టేసినాం. కృష్ణాపట్నం ప్రోగ్రాములు పెడితే నాకు ఏ సంబంధం లేదు, ఎందుకంటే ఒక గోడ పెట్టుకుంటారు. కానీ ఊరికి ఎలపది ఆ కంటైనర్ బెల్ట్ అవతల పెద్ద పెద్ద లోతుగా కొన్ని వందల వేల మట్టి కాటంతో తోలేసారు. ఎందుకు చెప్తానంటే అది ప్రభుత్వం మట్టి అవ్వచ్చు, ప్రభుత్వం తీసుకెళ్ళచ్చు, నాకే సంబంధం లేదు. నేను ఎందుకు చెప్తానంటే ఒక ఏటగాడిని 6 గంటల సేపు నీరు బయటికి వెళ్తుంది, 6 గంటల సేపు సముద్రంలో నీరు బయటకు వస్తుంది. ఒక మత్స్యకారుడిగా చెప్తున్న మాటని. సాంసల్ డాము తెగిపోతే ఈ నెల్లూరులో ఉన్న ప్రజలు ఏ విధంగా సముద్రంలో కొట్టుకుపోతారో అదే విధంగా సునామీ వస్తే ఎన్నో సునామీలు వచ్చినాయి. వీడికంటే చిన్నప్పటి నుంచి నేను యాడ్ చేస్తున్నాను, ఈ పిల్లల కంటే చిన్నప్పటి నుంచి ఎన్నో సునామీలు చూసా, ఎన్నో తుఫాన్లు చూసా. తుఫాన్లకే ఏట్లోనే మేము వల్ల కడతాం, వల్ల యాడ్ చేస్తాం, కానీ ఏ రోజు ఏ ఆపద జరగల. కానీ ఈ కృష్ణాపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు పడేటప్పుడు ఆల్రెడీ చెట్టులు కొట్టేసావు. ఓకే, నమస్కారం. ఇప్పుడు సముద్రం పక్కన ఇసుక కూడా తవ్వేస్తే ఎందుకు చెప్తానంటే రేపు ముందుగా చనిపోయేవారు ఎవరంటే మత్స్యకారులే. ఎందుకంటే ఆ ఇసుక తవ్వే పక్కనే మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, 2 మత్స్యకార గ్రామాలు, తర్వాత కృష్ణాపట్నం, తర్వాత ముత్తుకూరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీలైతే కాలువల పక్కన మడ చెట్లు పెంచండి, సముద్రం వారే మళ్ళీ ఏమంటే సాగు చెట్లు పెంచండి, చెట్లు పెంచండి. ఊర్లోకి వచ్చారు, ఈ చుట్టుపక్కల సరివపల్లి మొత్తం మీద లక్షల మొక్కలు నాటారు, లక్షల మొక్కలు నాటారు. కానీ ఏ ఒక్క రోజు కూడా నీరు పోయిలా. ఇంతకుముందు పేపర్లు వేసుకున్నా నేను లక్షల చెట్లు నాటేవాడిని. ఒకసారి వీడియో తీసి ఆ చెట్టును చూపించమని చూడటం ఉన్నాయా? చచ్చిపోయి. ఎందుకంటే చెట్టులు అయితే నాటారు కానీ నీరు మాత్రం పోయలేదు. అలా చెప్తున్న అధికారులకి, సాంసల్ డాము తెగిపోతే ఏ విధంగా ముప్పు వస్తుందో అదే విధంగా సముద్రం పొంగితే ఈ చుట్టుపక్కల ఈ కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించి ఈ ఈ లైన్లో మేము కూడా ఒడికెళ్ళిపోతాం. సునామీ ఒక్కసారి నీరు పొడిచింది అనుకో అలా వెళ్ళిపోతాం వస్తుంది. అయితే అధికారులు చూసుకొని అక్కడ గోడలు కడతారో, మడ చెట్టులు నాడతారో, చౌక చెట్టులు నాడతారో వేసి సముద్రంతో ఆటలాడద్దు, నీటితో ఆటలాడద్దు. నీలో నీకు పనిచేస్తే మిరియాలని చెప్తున్నాను. కృష్ణాపట్నం అరకాట పాలం పైన కంటైనర్ బాక్సెస్ కొన్ని చెరువులు ఉన్నాయి, చెరువులు దాటిన తర్వాత ఆ సముద్రం పక్కనే చాలా లోతుకి, మనిషి నా అంత లోతుకి మట్టి తీసేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే సముద్రం పొంగిందా ఒక్కడు కూడా మిగలడు. దేంతో ఆటలాడండి, నీరుతో ఆటలాడద్దు. హైదరాబాద్లో ఏ విధంగా అయితే చెరువులు కబ్జా చేసిన వాళ్ళకి ఇళ్ళని పూర్తి చేశారు, ఇక్కడ ఎన్నో చెరువులు కబ్జా చేశారు. మీరు నీళ్ళు పోవబడలేదు, వాళ్ళ స్థలాలు మీరు లాక్కోబడలేదు. సముద్రాన్ని అయినా ఉంటే బాబు అంటున్నా. సముద్రం అనేది ఎవడప్పు సొత్తు కాదు, సముద్రం వారే ఉండేది ఎవడప్పు సొత్తు కాదని. ఎవరు ఆక్రమించుకోవడానికైనా, ఎవరు దోచుకోవడానికైనా, ఎవరు దాచుకోవడానికైనా కట్టుకోండి, పెద్ద పెద్ద నిద్ర కట్టుకోండి. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే ఒక్కసారి సముద్రం పొంగితే తర్వాత అల్లాడిపోతాం. చెప్పాను కదా, సముద్రం ఇంత హైట్ ఉండదు, ఇంత హైట్ ఉంటుంది. భూమి ఇంతే ఉంటుంది. అంటే ఈ భూమిని ముంచాలంటే సముద్రానికి ఒక్క సెకండ్ చాలు. దేవుడు మాటకి ఎక్కడ లోబడి అక్కడే లోబడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 6 గంటల సేపు నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ 6 గంటల సేపు ఇలా పైకి వస్తాయి. ఒరే నీకెలా తెలుసు అంటేమో అడిగేవాడికి అది కూడా చెప్తున్నా. ఎందుకంటే టైమింగ్ లేదు, వాచీలు లేవు, ఫోన్లు లేవు. నాకు తెలిసి ఇక్కడ చిన్నప్పుడు చుక్కను చూసి యాడ్ చేసేవాడిని, అలాగే నక్కలు అరుస్తాయి. నక్కలు అరిచేటప్పుడు ఆ నీరు లాగేస్తుంది, ఇప్పుడు బోట్ వస్తుంది, ఇప్పుడు లాగుతుంది, ఇప్పుడు వెళ్తుంది అని నక్క అరుపును చూసి యాడ్ చేసాం, చుక్కను చూసి యాడ్ చేసాం. ఆ ఒక్క జ్ఞానంతో చెప్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సముద్రం పక్కన ఇసుకని తవ్వేస్తున్నారు. ఆ ఇసుకని ఇప్పుడైనా సరే ఆపుతారో, లేకపోతే అక్కడ చెట్టులు నాటుతారో, లేకపోతే గోడలు కడతారో ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఒక్కసారి సునామీకి ఇతర దేశాల్లో చూస్తున్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన నియోజకవర్గంలో, మన మండలంలో అందరూ కొట్టుకెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు అవసరమైతే మీరేమైనా మంచి చేయాలనుకుంటే చేయండి, లేకపోతే చూసి ఎంజాయ్ చేయండి, కాసేపు నవ్వుకోండి, నన్ను తిట్టుకోండి, నన్ను పొగిడితే పొగడండి. అందరికీ నమస్కారం. ఓకే అండి. ఓకే అండి.